మై ఛానల్. సో, ఇప్పుడు మనకి టాటా మెమోరియల్ సెంటర్ ఉంది కదా! టీఎంసీ రీసెర్చ్ సెంటరు. ఇందులో కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారండి. అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఎగ్జామ్ పెట్టట్లేదు. ఎలాంటి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. నార్మల్‌గా ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ఉద్యోగాలనేది చేశారు. అంటే మనకి టెక్నీషియన్స్, ఫైర్ ఉమెన్, డ్రైవరు ఇట్లా చాలా రకాల పోస్టులనేది నర్స్ జాబ్స్ కొన్ని రకాలవి రిలీజ్ చేశారు. అయితే మనకి కేవలం 10th కానీ, ఇంటర్ కానీ, జీఎన్ఎం కానీ కంప్లీట్ అయినా ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ ఇస్తున్నారు. చాలా మంచి రీసెర్చ్ సెంటర్ కాబట్టి మీకు శాలరీస్, ఇంక్రిమెంట్స్, అదర్ అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ జిల్లాల్లో ఉండే జాబ్స్ లిస్ట్ కావాలంటే మీ జిల్లా నేమ్ కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ జిల్లాలో ఉండే జాబ్స్ లిస్ట్ అనేది పెడుతూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫాలో అవ్వండి. అందులో కూడా ఆ లిస్ట్ అంతా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో లిస్టు చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ కొన్ని రకాల ప్రోడక్ట్స్ ట్యాగ్ చేశాను. ఎందుకంటే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వెంటనే ఆఫర్స్ వస్తాయి. 1 అవర్లో చాలా ఆఫర్స్ అనేది డిఫరెంట్ టైప్స్కి వస్తాయి. కాబట్టి మీకు ఆఫర్స్ ఉన్నప్పుడు ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేస్తూ ఉంటాను. కాబట్టి పర్చేస్ చేసుకోండి. మీకు నచ్చకపోయినా రిటర్న్ కూడా పంపించవచ్చు. సో, ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి చూడండి. మనకి టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా! చూడండి ఏమి ఇచ్చారు. వాల్కిన్ ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు కదా! సో, వాల్కిన్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఏంటంటే ఫర్ ప్రాజెక్ట్ బేస్డ్ వేకెన్సీస్. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఆ ప్రాజెక్ట్కి సమ్ మెంబర్స్ మాత్రమే అవసరం పడతారు. ఎక్కువ మంది అయితే కాదు, అలా అని తక్కువ మంది కాదు. ఒక ప్రాజెక్ట్ బేస్డ్ మీద మాత్రమే ఉంటాయి కొన్ని ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసేటప్పుడు. సో, ఇందులో వీళ్ళు ఎగ్జామ్ అనేది ఏం పెట్టట్లేదు. అలాగే మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఏం తీసుకోవట్లేదు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అందులో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళి పర్ఫామ్ చెయ్యాలంటే ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే చాలా మంచి జాబ్స్ రీసెర్చ్ సెంటర్లో అంటే ఇక్కడ మనకి చాలా అలవెన్సెస్తో పాటు చాలా నాలెడ్జ్ని కూడా గెయిన్ చేయొచ్చు. అండ్ అదర్ కెరీర్ ఆపర్చునిటీస్ని కూడా ఎక్కువగా అచీవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సో, ఇలాంటి జాబ్స్ని అస్సలు మిస్ చేయకండి. సో, అది అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఎక్కడ మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది ఇక్కడ లొకేషన్ ఇది. సో, ఇది అలాగే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు. Interested and eligible candidates may attend walk-in interview for following positions, services including but not limited to awareness and screening services for head mouth neck cancer and గంగావర్ హాస్పిటల్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ బయోడేటా ఇవన్నీ కూడా అంటే ఉండాల్సినవి క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సినవి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో, క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు క్యారీ బయోడేటా, recent passport size photograph, original documents, PAN card, Aadhaar card, experience certificate, educational certificate, on-site self-attested copies, all certificates అనేది ఇచ్చాం. సో, ఇక్కడ మీకు ఉండాల్సినవి ఏంటి, బయోడేటా ఫామ్ అంటే జస్ట్ అప్లికేషన్ ఫామ్. మీ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏముంటుంది అంతగా మీకు ఇంటర్వ్యూలు అనేది పెద్దగా ఏమి అడిగారండి క్వశ్చన్స్. మీ నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు అండ్ ఈ రిలవెంట్ ఫీల్డ్ మీద సమ్ క్వశ్చన్స్ అనేది వేస్తారు అంతే. సో, అలా ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్. దాంతోపాటు 1 సెట్ జెరాక్స్ కాపీసెస్. అది ఆ జెరాక్స్ కాపీస్ 1 సెట్ జెరాక్స్ కాపీసెస్ కూడా ఎట్లా అంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాలి. సో, ఆ సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన ఫర్ ఆల్ సర్టిఫికేట్స్ ఫర్ అటెండింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చెయ్యాలని అయితే వీళ్ళైతే చెప్పారు. సో, ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్. సో, అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ఇక్కడ వాల్కిన్ ఇంటర్వ్యూ పోస్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, మంత్లీ రెమ్యునేషన్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా, డీటెయిల్గా ఇచ్చారు వీళ్ళు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏమంటే మనకి నర్స్ జాబ్స్ ఉన్నాయి కదా. ఈ నర్స్ జాబ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జీఎన్ఎం ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు.
వీళ్ళకి ఎంత ఇస్తారంటే 28,000 అట్లా ఇస్తారు పర్ మంత్ రెమ్యునేషను. సో 30 ఇయర్స్, ఎవరికైతే 30 ఇయర్స్ అనేది మించకూడదు, 30 ఇయర్స్ లోపు అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇస్తాడు. అలాగే ఇవి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్మెన్ ఎలక్ట్రికల్స్ ఉంటారు కదా, ఫోర్మెన్ ఎలక్ట్రికల్స్కి ఏంటంటే ఎస్ఎస్సి పాస్ అనేది ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉంటారు కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, ఐటీఐ చేసి 10th క్లాస్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలి. వీళ్ళు కూడా మంచి శాలరీ, స్టార్టింగ్ 27,000 అనేది ఇస్తున్నారు. అలాగే ఇంకా ఏముంది, టెక్నీషియన్స్ మెకానికల్స్ ఉంటారు కదా, 10th క్లాస్ పాస్ అవ్వాలి అండ్ ఐటీఐలో మెకానికల్ చేసి అయితే ఉండాలి. సో ఆ క్వాలిఫికేషన్ ఉండే మేల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి 22,000 పర్ మంత్ రెమ్యునేషన్స్ అనేది ఇస్తారు. అండ్ అదర్ అలవెన్సెస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ మీకు ప్రమోషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అలా. అండ్ ఇక్కడ ఫైర్మ్యాన్కి కూడా సేమ్ అండి. ఫైర్మ్యాన్కి కూడా 12th క్లాస్ 10+2 ఉంటుంది కదా, ఈ 10+2 ఉండాలి. ఫైర్ డిపార్ట్మెంట్లో ఏమైనా నాలెడ్జ్ ఉంటే మీకే బెటరు. అలాగే ఇక్కడ 30 ఇయర్స్ ఉంది ఏజ్, 22,000 పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఉంటున్నాయి. ఇది ఫైర్మ్యాను. అండ్ ఇక్కడ డ్రైవరు, సో డ్రైవర్కి కూడాను 22,000 అనేది ఇస్తున్నారు. వీళ్ళకి 10th క్లాసు ప్లస్ ఇది ఉంటుంది కదా ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాసు ఉంటే చాలు. అంటే డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటరు. సో 10th క్లాస్ మీద 22,000 చాలా ఎక్కువగా మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది. అలాగే ఇంకా ఏముంది మనకి ఇక్కడ, ఫర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఇది ఉంది కదా, ఫర్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ద క్యాండిడేట్స్ మే కాంటాక్ట్ హెచ్ఆర్డి డిపార్ట్మెంటు హెచ్బిసి అనేది ఇచ్చారు కదా ఈమెయిల్ ఐడి. ఇది ఉంది కదా ఈమెయిల్ ఐడి. అంటే మీకు ఏమైనా ఫర్ ఈ నోటిఫికేషన్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా, ఏమైనా మీకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఖచ్చితంగా మీరు మాతో కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. మీరు మాతో ఏమైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇది మా మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడి ఇస్తున్నాము, మీరు మెయిల్ చేయొచ్చు అనేది అంటున్నారు. సో కొంతమందికి డౌట్స్ అనేది ఉంటుంది, ఏంటి జాబ్స్ నిజమా అబద్ధమా అని చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ ఉండే వాళ్ళందరూ కూడా మీరైతే ఖచ్చితంగా ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, అదొకటి. సో మనకి ఇంకోటి ఇచ్చారు, బిట్వీన్ 9 to 10 AM. మీరు ఇంటర్వ్యూకు ఎలా అంటే 9 నుంచి 10 లోపలికే వెళ్ళాలి. మరీ 10 దాటి పని మీకు ఎలా చేయరు. అలాగే 9 ముందు వెళ్ళా పర్లేదు, కానీ మినిమం 10 లోపలే అక్కడైతే ఉండాలి. 10 తర్వాత అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. సో అదొకటి చూసుకోండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ సెట్ కూడా ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళండి. అయితే ఎవరికైతే 10th క్లాసు, ఇంటరు, నర్సు అంటే జిఎన్ఎం ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. చాలా మంచి ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి. అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.